నాకే బిజినెస్ కావాలి అనుకుంటే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, రాష్ట్రంలో లేదు, కేంద్రంలో లేదు. అయినా కూడా నాకు ఇబ్బందులు ఉంటాయని తెలుసు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇబ్బందులు ఉంటాయని తెలిసిన ప్రజల కోసం, ప్రజల మనోభావాల కోసం ఏ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో తెలంగాణ బిడ్డలు రుణపడి ఉన్న రుణాన్ని తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం. అయ్యి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎవరైతే స్థానికంగా ఉన్న లీడర్స్ ఉన్నారు, రాష్ట్ర నాయకత్వం ఉంది, ఏఐసిసి ఉంది, అందరితో కలిసి మెలిసి రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంతో పాటుగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దాంట్లో మా శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేస్తామని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ, మరొక విషయం, అద్భుతంగా జూలై 2వ తారీఖున జరగబోయే బహిరంగ సభలో తప్పకుండా టిఆర్ఎస్ వాళ్ళు మేంగా చూడాల్సింది, కాంగ్రెస్ లో జాయిన్ అయ్యబోయే మేంకా చూడాల్సింది. టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు లెక్క పెట్టుకోండి. ఆనాడు మీరు ఏదో జబ్బలు దంచుకున్నారు, మీరు లెక్క పెట్టుకోండి. ఆ సమావేశానికి ఎన్ని లక్షల మంది వచ్చారో అప్పుడు మీరే చెప్పండి. మేము చెప్పడం కాదు, మీరు ఈ ఛాలెంజ్ ని సేకరించవలసిందిగా ఈ వేదిక మీద నుంచి బిఆర్ఎస్ పార్టీకి ఒక సవాల్ విసురుతూ, తప్పకుండా రాబోయే రోజుల్లో పిసిసి వారి ఆధ్వర్యంలో మిగతా నాయకులు అందరితో కలిసి మేము ప్రయాణం చేస్తాము కాంగ్రెస్ పార్టీలో అని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్.